విద్యుత్ శాఖలో పనిచేసే మీ అందరికీ అండగా ఉండి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. ఒంగోలు విద్యుత్ భవన్ వద్ద గల ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యాలయంలో జరిగిన ఎంప్లాయీస్ యూనియన్ ప్లాటినం జూబ్లీ వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. అనంతరం సభలో మాట్లాడుతూ ప్రజలు, ఉద్యోగుల శ్రేయస్సు కోరేది తెలుగుదేశం పార్టీ అన్నారు. తెలుగుదేశం అంటే అభివృద్ధి అని, అభివృద్ధి అంటే తెలుగుదేశం అని తెలిపారు. ఒక పద్ధతి ప్రకారం అన్ని రంగాల్లో అన్ని విధాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకువెళ్తున్నారని తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ ఉన్నారని, ఆయన మన ఇంట్లో మనిషి మాదిరిగా ఉంటారు కాబట్టి మీకు ఏ సమస్య వచ్చినా మాకు తెలియపరిస్తే వాటిని పరిష్కరిస్తానంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు స్పష్టం చేశారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నోగసాని బాలాజీ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదన్నారు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో జరిగిన అవినీతి, దుర్మార్గం, దౌర్జన్యం, వివక్షత తమ ప్రభుత్వంలో ఉండదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్మిక పక్షపాతి అని కొనియాడారు. ప్రజా సమస్యలతో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ వేడుకల్లో విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ కట్టా వెంకటేశ్వర్లు, ఏపీసీపీ డీసీఎల్ డిస్కమ్ సెక్రటరీ ఎన్ శర్మ, యూనియన్ రీజనల్ అధ్యక్షుడు సిఐ చరికృష్ణ, రీజనల్ కార్యదర్శి ఆర్ సంజీవరావు, యూనియన్ జిల్లా నాయకులు, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. దానికి ఎక్కడ స్ఫురణలో ఉండాలి. అరే మన పెద్దోళ్ళు మనకున్న ఎరియర్స్ అంటే మనం సార్ యూనియన్ వచ్చిన పొదులు ఏడీ గారిని, హరిబాబు గారిని ఒక్క సెకండ్ అట్నే ఉన్నాను. ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ వాళ్ళు ఏదైతే 75 సంవత్సరాల వసంతాలని ఈరోజు రాష్ట్రం అంతా కూడా చేసుకోవటం, ఆ కార్మికులు అదేవిధంగా పెద్దలతో ఈరోజు ఇవన్నీ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఈరోజు చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. దీనికి సభాధ్యక్షులు హరికృష్ణ గారు, పెద్దలు నోగసాని బాలాజీ గారు, మన కార్పొరేటర్ గారు చింతపల్లి గోపి గారు, డివి హరిబాబు గారు, జైకర్ గారు, ఈ నాగేశ్వరరావు గారు, సంజీవయ్య గారు, ఇంకా పెద్దలందరూ కూడా ఈరోజు రావటం, జిల్లాలోని ఎవరైతే ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్నారో వాళ్ళంతా కూడా ఈరోజు పాల్పంచుకోవటం, ఒక మంచి పండగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా 75 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్న మీ అందరికి కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మనకి ఎన్నో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అయింది. ఇందాకే మన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఎంప్లాయీస్ ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇదివరకు పరిస్థితి ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేదో కూడా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా ప్రజలు శ్రేయస్సు కోరేది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా అభివృద్ధి తెలుగుదేశం అంటేనే అభివృద్ధి. ఒక పద్ధతి ప్రకారంగా అన్ని విధాలుగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేది మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మీ అందరూ కూడా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మన అవర్ డ్యూటీస్. ఇది ఇంకపోతే 1104 యూనియన్ గురించి మాట్లాడాలంటే అది ఒక చరిత్ర. 1104 జంగయ్య గారు అలాంటి మహానుభావుల దగ్గర నుంచి ఒక పోరాట పటిమతోటి డిపార్ట్మెంటు ఇన్ని సంవత్సరాలు ఒక క్రమ పద్ధతిలో నడుస్తూ ఉందంటే అసలు మూల కారణం మన 1104 యూనియన్. మొట్టమొదట వీళ్ళే అసలు నెంబర్ 1. ఆ తర్వాత ఎన్నో యూనియన్స్ వచ్చినాయి, అసోసియేషన్స్ వచ్చినాయి. అయినా వాటితో పాటు కూడా ఇప్పటికి కూడా 1104 అంటే ఒక ప్రత్యేకత అనేది మనం చెప్పుకోవాలి. అది అవునన్నా కాదన్నా నిజమైనటువంటిది. ఎవరు నాకేమీ ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు ముఖ్యంగా సిపిడిసిఎల్లో
లాంగ్ పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి. అవి ఇమీడియట్లీగా తీర్చాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈపీఎఫ్ టు జీపీఎఫ్ చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉంది. ఆ సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరుకుంటున్నాం. అట్లాగే కాంట్రాక్ట్ లేబర్ని రెగ్యులరైజ్ చేయాలని అడుగుతున్నాం. అది లాంగ్ పెండింగ్ ఇష్యూ. అది స్టేట్ గవర్నమెంట్తో కూడా మాట్లాడటం జరుగుతుంది. 1104 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మా కార్మిక సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను ఏపీ 1104 ప్రాంతీయ శాఖ ప్రకాశం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రిజిస్టర్ నెంబర్ 1104 గత 12/2/1950 పవిత్ర నది కృష్ణానది నడిబొడ్డున 7 మంది కార్మికులతోటి ప్రారంభమై నాటి నుంచి నేటి వరకు వేల కుటుంబాలను వెలుగును నింపుతూ ఏ రాజకీయ కుల విచక్షత లేకుండా కార్మికుల చేత కార్మికుల కొరకే ఏర్పడిన ఏకైక యూనియన్, విద్యుత్ రంగంలో అగ్రగామిగా నిలిచిన ఏకైక యూనియన్ ఏపీ 1104 అని సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో మా ప్రకాశం జిల్లా కార్మికులందరికీ 76వ వసంతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు వరకు ప్రకాశం జిల్లాలో దీర్ఘకాలికమైన సమస్యలు ఉన్నాయి. మా పర్యవేక్షణ ఇంజనీర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం, ముఖ్యంగా కాంట్రాక్ట్ లేబర్లకు అరియర్స్ను, కాంట్రాక్ట్ లేబర్కు యొక్క రెగ్యులరైజ్ విషయం, కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని అడగడం జరిగింది. అలాగే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ రాష్ట్ర నాయకత్వాన్ని విన్నవించుకోవడం, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఇవ్వాలని. 2010లో ఇదే డివిజన్ ఆఫీస్లో 60 సంవత్సరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 1104 60 సంవత్సరాల ఉత్సవం ఏ విధంగా జరిపామో మరలా 15 సంవత్సరాల తర్వాత 2025లో 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి అడుగుడుతున్న సందర్భంగా ప్లాటినం జూబ్లీ ఉత్సవాలు కార్యక్రమం మొట్టమొదటిగా ప్రకాశం జిల్లా నుంచే మొదలయ్యి మరి ఇది విజయవాడ నడిబొడ్డున సీఎం గారి సభతో విజయవంతం అవుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా కార్మికులు జిల్లాలో రోజు విద్యుత్ ప్రమాదాలలో రక్తం అవసరమైనప్పుడు వారు పడే పాటలు సందర్భంగా మరి నవ్య బ్లడ్ బ్యాంక్ వారి ద్వారా ఆ రక్తాన్ని ఎవరైతే డిపార్ట్మెంట్ వారు ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు మేము సప్లై చేస్తామని మీకు ఏ రకమైన గ్రూప్ కావాలన్నా చెప్పి సంప్రదించినప్పుడు దాన్ని పురస్కరించుకొని ఈరోజు మా విద్యుత్ ఉద్యోగులు ప్రకాశం జిల్లాలో దాదాపుగా 150 పైన బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇంకా బ్లడ్ డొనేషన్ జరుగుతూ ఉంది. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 81428 32186.